హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సరస్వతి కిచెన్. ఈరోజు మీకు గంగవాలి కూర మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ఎండాకాలం వచ్చేసింది. ఎండాకాలంలో గంగవాలి కూర తింటే ఒంటికి చాలా మంచిది. ఇప్పుడు గంగవాలి కూర మామిడికాయ పప్పు కోసం మామిడికాయ ఒక కప్పు కందిపప్పు తీసుకొని, మేము ఇంట్లో పట్టుకున్న కందిపప్పు అండి, మేము ఇంట్లోనే చేసుకుంటాము. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 2 కట్టల గంగవాలి కూర తీసుకోవాలి. కందిపప్పుని 2-3 సార్లు కడిగి నానబెట్టేసుకోవాలి. మామిడికాయ తొక్క తీసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని ఉల్లిపాయ 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసేసుకోవాలి. గంగవాలి కూరను చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసుకొని నీళ్ళలో వేసి ఒక 2-3 సార్లు బాగా కడిగి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న కందిపప్పు చక్కగా నానిపోయింది. కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఈ కందిపప్పును వేసేసుకొని 3 కప్పుల దాకా నీళ్లు తీసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న గంగవాలి కూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు వేసేసుకొని 1 టీ స్పూన్ పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు స్మాషర్తో పప్పుని మెదుపుకోవాలి. ఈ విధంగా మెదుపుకొని కొద్దిగా వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని 5 దంచుకున్న వెల్లుల్లి వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసి 2 ఎండుమిర్చి వేసేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న గంగవాలి కూర పప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అంతేనండి, గంగవాలి కూర మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఈ పప్పు రైస్ తో తింటే చాలా బాగుంటుంది. ఎండాకాలం చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.